హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్ కిచెన్. ఈరోజు మీకు ఒక కొత్త చట్నీ చూపిస్తాను చూడండి. అదేంటంటే బీరకాయ తొక్కు అండ్ దోసకాయ పచ్చడి అండి. చూడండి, ఇది బీరకాయ తొక్కు. బీరకాయ దగ్గర ఏం చాలా శ్రేష్టం అండి. బీరకాయ ఏది పడేయకూడదు. బీరకాయ తొక్కుతో కూడా చట్నీ చేసుకోవచ్చు అనమాట. తర్వాత దోసకాయలు, పచ్చిమిరపకాయలు గుప్పెడన్ని వేసాను. తర్వాత కొంచెం కరివేపాకు, 2 టమాటాలు, కొత్తిమీర, కొంచెం చింతపండు, వెల్లుల్లి, జీలకర్ర వేసుకోవాలి. ఇంకా దానికి కావాల్సింది ఏంటంటే పల్లీలు, నువ్వులండి. చూపిస్తాను రండి. ఇదండి పల్లీలు ఒక గుప్పెడు, నువ్వులు ఒక గుప్పెడు. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఇదో గిన్నె పెట్టాను కదండి. కొంచెం హీట్ అయ్యాక పల్లీలు వేసి వేపుకోవాలి. ఇదండి పల్లీలు చిన్న మంట మీద వేయించుకోవాలి. స్లోగా వేయించుకోండి పల్లీలు. ఇదండి పల్లీలు వేగిపోయాయి కదా, తీసామండి. నువ్వులు కొంచెం లైట్గా ఇది వేగనివ్వండి. చిట్టపట్లాడుతున్నాయి కదా, అంటే వేగినట్టు అర్థం. ఇదండి 1 స్పూన్ ఆయిల్ వేసాను. పచ్చిమిర్చి, వేపుకున్నాము 1 స్పూన్ ఆయిల్లో. చిన్న స్లోగా కుక్ చేసుకోండి. ఇదండి చక్కగా వేగిపోయాయి కదా, తీసి పక్కన పెడదాము. ఇప్పుడు ఇదే ఆయిల్లో బీరకాయ తొక్కుంది కదా, ఇది ఇందులో వేసుకోవాలి. కొంచెం వేగనివ్వాలి. కొంచెం కలర్ మారాలి, గోల్డ్ కలర్ రావాలి. ఇదండి వేగిపోయింది కదా. ఇప్పుడు టమాటా వేసుకున్నాను ఇందులోనే. కొంచెం పసుపు, చింతపండు కూడా వేసాను కదండి. వేగనిద్దాం. ఇది ఇదో మగ్గిపోయింది కదా చక్కగా. కొత్తిమీర వేస్తున్నాను, ఒక 2 మినిట్స్. కొంచెం కరివేపాకు, దోసకాయ వేయించలేదండి, అట్లే పచ్చి వేసుకోవాలి. దోసకాయ మిక్సీ వేసేటప్పుడు చూపిస్తాను. ఒక 2 నిమిషాలు వేయిద్దాము. కొత్తిమీర వేసాం కదా, 2 మినిట్స్. అదండి పల్లీలు పచ్చివే ఉన్నాయి చూడండి. మిక్సీకి వేసేటప్పుడు హాఫ్ మాత్రం వేసుకోవాలి, మిగతావి అలాగే పచ్చిగా తగలే పంట కింద తగలాలి. ఇన్ని వేసుకుందాము. మిక్సీ వేసేటప్పుడు చూస్తాను. ఇదండి పౌడర్ అయిపోయింది కదా. ఇప్పుడు పచ్చిమిర్చి వేయించుకున్నాం కదా, ఈ పచ్చిమిర్చి, బరకగా మిక్సీ వేసుకోండి. ఇదండి బీరకాయ తొక్కు వేసేసాను.
దోసకాయలు ఇక్కడ ఉన్నాయి కదా, తర్వాత వేస్తాను, చూపిస్తాను. ఉండవే తల్లి. ఇప్పుడు బీరకాయలు వేస్తాము. సరే, దోసకాయ వేద్దాము. పచ్చి కొన్ని ఉంచుకోండి, అలాగే కొన్ని ఉంచుతున్నాను చూడండి. ఇదండి, ఇందులో పెట్టి బరకగా మిక్సీ చేసుకోవాలి. ఇదండి, బరకగా చేసాము చూడండి, ఎక్కువ మెత్తగా చేయలేదు. ఇదండి, ఈ కాయలు కూడా ఎందుకు ఏదండి, చట్నీ రెడీ అయిపోయింది. అక్కడక్క దోసకాయలు అవన్నీ ఉన్నాయి లోపల. చక్కగా తాలింపు వేసుకోవచ్చు, లేకుంటే ఇలా అయినా తినొచ్చు. మేము వేస్తానండి తాలింపు వేస్తున్నాను చూడండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. అదే దాంట్లో వేస్తున్నా తాలింపు. కావాలంటే మీరు వేరే దాంట్లో అయినా వేసుకోవచ్చండి. ఇదండి తాలింపు. ఆవాలు, జీలకర్ర, మినపప్పు. జీలకర్ర చట్నీలో వేయడం మర్చిపోయినానండి, మీరు వేసుకోండి. తాలింపు వేగిపోయింది కదండి, దాంట్లో అంతే అండి. బీరకాయ తొక్కు, పల్లీలు, నువ్వులు, దోసకాయ అండి, అయిపోయింది చట్నీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వచ్చిందండి. నేను కూడా ఫస్ట్ టైం చేయడము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మీ యొక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ ఫ్యాంటాస్టిక్ డే.